హాయ్ అండి. వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్. నేను మీ హిస్టరీ వెంకట్ సార్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ బౌద్ధ మతం అని చెప్పేసి అంటాం. బౌద్ధ మతం అని చెప్పేసి మాట్లాడతాం మనం. చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. ఖచ్చితంగా గ్రూప్ 1లో, గ్రూప్ 2లో ఒక మార్క్ వచ్చేటువంటి ఆస్కారం అనేటువంటిది ఉందన్నమాట. ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఏదైతే ఉందో, గ్రూప్ 2 ప్రిలిమ్స్ అనేటువంటిది ఏదైతే ఉందో, దీంట్లో పక్కాగా మనకు మార్క్ వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది ఈ సబ్జెక్ట్‌లో. అదేవిధంగా మిగిలినటువంటి సబ్జెక్టులు అంటే ఎస్ఐ కానిస్టేబుల్స్ కావచ్చు, అంటే ఇలాంటి ఎగ్జామ్స్‌లో కూడా మనకు ఖచ్చితంగా క్వెషన్ వచ్చేటువంటి ఆస్కారం అనేటువంటి ఉన్నటువంటి టాపిక్ ఇది. అయితే ఈ బౌద్ధ మతం ఒకసారి మనం చూసినట్లయితే, ఈ బౌద్ధ మత స్థాపకుడు అని చెప్పేసి మనం ఎవరిని అంటామంటే గౌతమ బుద్ధుడు అనే వ్యక్తిని అంటాం. గౌతమ బుద్ధుడు. ఈ గౌతమ బుద్ధుడు అనేటువంటి వ్యక్తి ఎప్పుడు ఆ యొక్క కాలం ఏంటి? ఎప్పుడు జన్మించాడు? ఎప్పుడు మరణించాడు? అని చెప్పి మనం చూసినట్లయితే క్రీస్తు పూర్వము 563లో జన్మించిన ఈ యొక్క వ్యక్తి 483వ సంవత్సరంలో మరణించాడని చెప్పేసి అంటున్నాం. కాబట్టి ఆయన ఎక్కడ జన్మించాడు, ఎక్కడ మరణించాడు, ఆ యొక్క విధానాలను మనం డిస్కస్ చేస్తాం ఇప్పుడు. మొట్టమొదటిసారిగా మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే, భారతదేశ చరిత్రలో అనేక మతాలు అనేటువంటివి ఆవిర్భవించాయి. ఎప్పుడు? క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో. అంటే మలివేద కాల చివరి దశలో మనకు అనేకమైనటువంటి మతాలు అనేటువంటివి ఆవిర్భవించడం అనేది జరిగేది. దాదాపుగా 62 మత శాఖలు ఏర్పడ్డాయి. ఎన్ని మత శాఖలు ఏర్పడ్డాయండి? 62 మత శాఖలు ఏర్పడ్డాయి. ఈ 62 మత శాఖల్లో కూడా భారతదేశంలో అత్యంత అద్భుతంగా విస్తరించి, భారతదేశం యొక్క ప్రజలను అత్యంత ఆకర్షితులను చేసి, బయట దేశాల్లో కూడా అంటే ప్రపంచ దేశాల్లో కూడా రాణించినటువంటి ఏకైక మతంగా మనం దేన్ని చెప్పొచ్చు అంటే బౌద్ధ మతాన్ని చెప్పొచ్చు. అంటే ఈ బౌద్ధ మతానికి దక్కినటువంటి ఆదరణ, బౌద్ధ మతం విస్తరించినటువంటి విధంగా మరి ఏ ఒక్క మతం కూడా విస్తరించలేదు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అయితే బౌద్ధ మతం కంటే ముందు ఏర్పడినటువంటి జైన మతం కూడా భారతదేశానికి పరిమితమైన తప్ప ప్రపంచ స్థాయిలో రాణించలేకపోయింది. కానీ బౌద్ధ మతం మాత్రం ప్రపంచ స్థాయిలో రాణించినటువంటి మతంగా నిలబడింది. కాబట్టి ఈ బౌద్ధ మతానికి సంబంధించినటువంటి అంశాల గురించి మనం తెలుసుకోవడం చాలా అవసరం. దీంట్లో భాగంగా ఈ గౌతమ బుద్ధుని యొక్క లైఫ్ స్టైల్ ఏంటో మనం చూడాలి. చాలా ఇంపార్టెంట్. గౌతమ బుద్ధుడి యొక్క జన్మ ఏంటి? గౌతమ బుద్ధుడు ఏ విధంగా జన్మించాడు? ఆయన ఏ విధంగా మహా ఋషిగా తయారయ్యాడు అనేటువంటి అంశాన్ని కూడా మనము తెలుసుకోవాల్సిన అవసరం అనేటువంటిది ఉంది. ఇప్పుడు మనం చూసినట్లయితే కపిలవస్తు కపిలవస్తు అనేటువంటిది ఒక చిన్న రాజ్యం. ఈ కపిలవస్తు రాజ్యానికి రాజుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే సిద్ధోధనుడు అని చెప్పేసి అంటాం. సిద్ధోధనుడు అని చెప్పేసి అంటాం. ఈ ఈ సిద్ధోధను యొక్క భార్య పేరు మనం చూసినట్లయితే మాయాదేవి లేదా మహామాయ అని చెప్పేసి పిలుస్తాం. ఎవరి మాయాదేవి, ఎవరి మహామాయ అంటే రామగ్రామం అనేటువంటి ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక తెగ, కొలియ తెగ అంటాం. కొలియలు అంటాం వాళ్ళని. కొలియలు ఏమంటామండి? కొలియలు. ఈ కొలియ తెగకు చెందినటువంటి యువరాణి ఆమె. ఈ కొలియ తెగకు చెందినటువంటి ఈ యువరాణి ఈ మాయాదేవి లేదా మహామాయ అనేటువంటి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఎవరు? ఈ సిద్ధోధనుడు అనేటువంటి వ్యక్తి. ఇప్పుడు ఈ సిద్ధోధనుడు ఈ మహామాయ లేదా మాయాదేవి అనే వ్యక్తులకి జన్మించినటువంటి కుమారుడే సిద్ధార్థుడు అని చెప్పేసి అంటాం. సిద్ధార్థుడు. ఈ సిద్ధార్థుడినే గౌతమ బుద్ధుడు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? గౌతమ బుద్ధుడు అని చెప్పేసి పిలుస్తారు. ఎస్. ఈ సిద్ధార్థుడు జన్మించక ముందు అంటే ఈ మహామాయ యొక్క గర్భంలో ఉన్నప్పుడు ఈమెకు ఒక కళ వచ్చిందంట. ఎవరికి? మాయాదేవి అనేటువంటి ఆమెకి. ఏంటి ఆ కళ? చూడండి. అనతప్త అనేటువంటి నది ఒడ్డున ఈమె ఉన్నప్పుడు, నది ఒడ్డున ఈమె కూర్చొన్నప్పుడు ఒక తెల్ల ఏనుగు వచ్చిందంట ఆమె దగ్గరకు. ఈ తెల్ల ఏనుగు అనేటువంటిది ఆశ్చర్యంగా 6 దంతాలను కలిగి ఉందంట. ఎన్ని దంతాలండి? 6 దంతాలను కలిగి తెల్లగా ఉన్నటువంటి ఈ యొక్క ఏనుగు ఈ అనతప్త అనేటువంటి సరస్సు ఒడ్డున ఈమె కూర్చొని ఉండగా ఈమెకు ఒక కమలం పువ్వు ఇచ్చింది అని చెప్పేసి బౌద్ధ సాహిత్యం అనేటువంటిది మనకు చెప్తా ఉందన్నమాట. అంటే ఈ బౌద్ధ సాహిత్యం అనేటువంటిది ఏం చెప్తా ఉంది ఇక్కడ అంటే, దీని ప్రకారం మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈమెకు ఒక కారణజన్ముడు జన్మించబోతున్నాడు. ఒక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని మార్చగలిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి కుమారుడు జన్మించబోతున్నాడు అనే దానికి ఇది సూచిక అని చెప్పేసి మనకు బౌద్ధ సాహిత్యం అనేటువంటిది చెబుతూ ఉంది.
చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అనమాట. అయితే చూడండమ్మా, ఈ మాయాదేవి లేదా ఈ మహామాయ అనేటువంటి వ్యక్తికి ఈ సిద్ధార్థుడు అనేటువంటి వ్యక్తి ఎక్కడ జన్మించాడు అని చెప్పేసి అంటే లుంబిని అనే ప్రాంతంలో, లుంబిని అనే ప్రాంతంలో, నేపాల్కు దగ్గరగా ఉన్నటువంటి లుంబిని అనే ప్రాంతంలో సాల్ వృక్షం కింద జన్మించాడు. ఏ వృక్షం అండి? సాల్ వృక్షం. అయితే మనం జైన మతం చూసుకున్నట్లయితే ఈ వర్ధమాన మహావీరుడు అనేటువంటి వ్యక్తికి జ్ఞానోదయమైనటువంటి వృక్షం ఏది అంటే సాల్ వృక్షం. ఎస్, వర్ధమాన మహావీరుడికి ఏ చెట్టు అయితే అంటే సాల్ వృక్షము అనేటువంటి దగ్గర ఎప్పుడైతే జ్ఞానోదయం అయిందో అలాంటి వృక్షమే అంటే అదే సాల్ వృక్షం కింద ఈయన జన్మించాడు. ఎవరు జన్మించాడు? ఎస్, గౌతమ బుద్ధుడు అనేటువంటి వ్యక్తి లేదా సిద్ధార్థుడు అనేటువంటి వ్యక్తి జన్మించాడు. చాలా ఇంపార్టెంట్. ఈయన యొక్క జననాన్ని ఏ గుర్తుతో సూచిస్తారు అంటే తామర పువ్వుతో చూస్తారు. తామర లేదా కలువ అనొచ్చు. తామర లేదా కలువ. ఈ తామర లేదా కలువ పువ్వుతో సూచిస్తారు ఎవరి యొక్క జననాన్ని? ఎస్, సిద్ధార్థుడు అనేటువంటి వ్యక్తి యొక్క జననాన్ని. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అన్నమాట. ఇప్పుడు ఈ యొక్క సిద్ధార్థుడు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈయన యొక్క జాతకాన్ని సిద్ధోదనుడు చూపించాడంట. మొట్టమొదటిసారిగా బాగా చాలా ఇంపార్టెంట్, మొట్టమొదటిసారిగా ఈ సిద్ధార్థుడు అనేటువంటి వ్యక్తి జన్మించినప్పుడు ఆ సిద్ధార్థుడిని చూడడానికి వచ్చినటువంటి ఋషి ఎవరు అని చెప్పేసి అంటారండి. చాలా ఇంపార్టెంట్. ఆ సిద్ధార్థుడిని చూసినటువంటి మొట్టమొదటి ఋషి ఎవరు అని చెప్పేసి మనం చూసినట్లయితే అసితుడు అంటాం. ఆయన్ని ఏమంటామండి? అతన్ని అసితుడు. చాలా ఇంపార్టెంట్. ఈ అసితుడు అనేటువంటి ఈ యొక్క ఋషి అనేటువంటి వ్యక్తి ఆయన్ని మొట్టమొదటిసారిగా కలవడం జరిగింది. ఈ విధంగా ఈయన జాతకాన్ని చూపించినప్పుడు కొంతమంది చెప్పారంటే ఏం చెప్పారంటే ఈయన ప్రపంచాన్ని మార్చేటువంటి గొప్ప సన్యాసి అవుతాడు లేదా ప్రపంచాన్ని మార్చేటువంటి గొప్ప రాజు అవుతాడు అని చెప్పారంట. ప్రపంచం మెచ్చినటువంటి గొప్ప రాజైన అవుతాడు లేదా ప్రపంచాన్ని మార్చగలిగేటువంటి గొప్ప సన్యాసి అయిన అవుతాడు అని చెప్పేసి చెప్పారంట. అయితే ఈయనకి సన్యాసి అనే మాట అయితే రుచించాల. చాలా ఇంపార్టెంట్. సన్యాసి అంటే తన రాజు యొక్క కుమారుడు రాజు అనుకుంటాడు కానీ సన్యాసి అవ్వాలని అనుకోడుగా. కాబట్టి ఈయన సన్యాసిగా ఎలా మారుతాడని చెప్పేసి ఈ సన్యాసిగా మారాలి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏదైతే వైరాగ్యం ఉందో ఈ వైరాగ్యం అనేటువంటిది తన కంట పడకుండా ఉండడానికి ఈయన అనేక జాగ్రత్తలతో తన కుమారుణ్ణి పెంచడం అనేటువంటిది జరిగింది. అంటే సిద్ధార్థుడికి ఎలాంటి వైరాగ్యపరమైనటువంటి దృశ్యాలను ఆయనకు చూపించకుండా ఎలాంటి ప్రపంచంలో ఉన్నటువంటి దుఃఖ విషయాలను ఆయన కంటపడకుండా ఈయన చాలా జాగ్రత్తగా పెంచాడంట. ఎవరిని? ఈ సిద్ధార్థుడు అనేటువంటి వ్యక్తిని. ఈ సిద్ధార్థుడికి యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్లి కూడా చేశారు. ఎస్, ఎవరు ఆమె అంటే చాలా ఇంపార్టెంట్. యశోధర అంటాం ఆమెని. యశోధర అంటాం. చాలా పుస్తకాల్లో యశోద అని రాస్తా ఉన్నారు. చాలా అంటే ముఖ్యంగా తెలుగు అకాడమీ బుక్స్లో కూడా యశోద అని చెప్పేసి రాస్తున్నారు అనమాట. యశోద ఎవరు అంటే వర్ధమాన మహావీరుని యొక్క భార్య. యశోధర అనేటువంటి ఆమె ఎవరు అంటే మనకు ఈ గౌతమ బుద్ధుడు లేదా సిద్ధార్థుడి యొక్క భార్యగా మనము చెప్పొచ్చు. ఈ 19 సంవత్సరాల వయసులో ఈ యశోధరకు 19 సంవత్సరాల వయసులో ఆయనకిచ్చి వివాహం చేయడం అనేటువంటిది జరిగింది. ఈ యశోధర ఏ తెగకు చెందినటువంటి ఆమె? ఇది కూడా ఇంపార్టెంట్. యశోధర ఏ తెగకు చెందినటువంటి ఆమె? సేమ్ కొలియా. ఈ కొలియ తెగకు చెందినటువంటి ఆమె. ఎస్, గౌతమ బుద్ధుని యొక్క తల్లి అయినటువంటి మాయాదేవి లేదా మహామాయ అనేటువంటి ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె ఏ తెగకు చెందినటువంటి ఆమె? కొలియ తెగకు చెందినటువంటి ఆమె. అదేవిధంగా గౌతమ బుద్ధుని యొక్క భార్య లేదా సిద్ధార్థుని యొక్క భార్య యశోధర, ఈమె ఏ తెగకు చెందినట్టు ఆమె? కొలియ తెగకు చెందినటువంటి ఆమె. చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. కాబట్టి ఈ యశోధరని ఇచ్చి వివాహం చేశారు. ఇప్పుడు యశోధరని ఇచ్చి వివాహం చేయడం వల్ల ఏమైంది? కుటుంబ జీవనానికి అలవాటు పడినటువంటి వ్యక్తి సన్యాసిగా మారాడినటువంటి ఆలోచన అనేటువంటిది రాదుగా. ఎస్, కాబట్టి ఈ యశోధరని ఇచ్చి వివాహం అనేటువంటిది చేశారు. అయితే ఒకానొక సందర్భంలో చాలా ఇంపార్టెంట్ అండి, ఒకానొక సందర్భంలో తన రథసారథి ఉన్నాడు. ఆయన పేరు చెన్న అంటాం. చెన్నడు అంటాం. తెలుగులో అయితే చెన్నడు అంటాం, ఇంగ్లీష్లో రాసేటప్పుడు చెన్న అంటాం. ఈ చెన్న అనేటువంటి ఈ రథసారథి యొక్క సహాయంతో కపిలవస్తు నగర సందర్శనకి వెళ్ళాడు. కపిలవస్తు నగర సందర్శన తన జీవితాన్ని మార్చేసింది. చాలా ఇంపార్టెంట్. కపిలవస్తు నగర సందర్శన తన జీవితాన్ని మార్చేసింది. ఈ కపిలవస్తు నగరాన్ని సందర్శిస్తున్నప్పుడు ఆయనకు 4 దృశ్యాలు కంటపడ్డాయంట. ఎన్ని దృశ్యాలు కంటపడ్డాయండి? 4 దృశ్యాలు. ఏంటి ఆ 4 దృశ్యాలు? నెంబర్ వన్ ముసలివాడు. ముసలివాడు మీన్స్ వృద్ధుడు అంటాం.
నెక్స్ట్ 2 రోగి, నెక్స్ట్ 3 ఒక శవము, నెక్స్ట్ 4 సన్యాసి. 4 సన్యాసి చాలా ఇంపార్టెంట్. ముసలివాడు లేదా వృద్ధుడు అని చెప్పేసి అంటాం. ఈ వృద్ధుడిని, రోగిని, శవాన్ని, సన్యాసిని చూశాడు ఆయన. కాబట్టి అడుగుతాడండి, చాలా ఇంపార్టెంట్. గౌతమ బుద్ధుడు కపిలవస్తు నగర సందర్శనలో చూసినటువంటి సంఘటనలను వరుస క్రమంలో పెట్టండి అంటాడు, ఆర్డర్లో పెట్టమంటాడు. కాబట్టి ఆర్డర్ ఏంటమ్మా? ముసలివాడు, రోగి, శవం, సన్యాసి అని చెప్పేసి అంటాం. ప్రపంచం దుఃఖంతో నిండి ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సంఘటనలు చూసి తెలుసుకున్నాడు. ఏ సంఘటనలు చూసి తెలుసుకున్నాడు ఆయన? మెయిన్గా చూడండి, ఈ ముసలివాడు, అదేవిధంగా రోగి, అదేవిధంగా శవం, ఈ 3 సంఘటనలు ఎందుకు ప్రపంచం ఇలా ఉంది? ప్రపంచం అంతా దుఃఖమయంలో ఎందుకు ఉంది? ఈ ఈ ఈ దుఃఖానికి కారణం ఏమిటి అనేటువంటి ప్రశ్నలను రేకెత్తించాయి ఈ 3 సంఘటనలు. ఏవేవేవి? ముసలివాడు, రోగి, శవం. అయితే సన్యాసిని ఎప్పుడైతే ఆయన చూశాడో, అంటే ఆయన యొక్క ఆ యొక్క ప్రయాణంలో ఎప్పుడైతే సన్యాసి అనేటువంటి దృశ్యాన్ని చూశాడో, ఈ సన్యాసి అనేటువంటి ఆ దృశ్యము ఆయన్ని సన్యసించేలాగా చేసేదానికి పురికొల్పింది. అంటే జ్ఞానాన్ని అన్వేషించాలి అనేటువంటి ఆలోచన ఆయనకి రావడానికి కారణమైనటువంటి దృశ్యం ఏది అంటే సన్యాసి. పైనటువంటి 3 సంఘటనలు ఈ ప్రపంచం అంతా దుఃఖంతో ఉంది, ఆ దుఃఖానికి కారణాలు ఏంటి, ఈ ప్రపంచం ఎందుకు ఇలా ఉంది అనేటువంటి ప్రశ్నలను రేకెత్తిస్తే ఆ ప్రశ్నలకు జవాబు కనుక్కోవాలి, ఈ ప్రశ్నలకు జవాబు తెలుసుకోవాలంటే జ్ఞాన అన్వేషణ చేయాలి అనే ఆలోచనను ఆయనలో పురుకొల్పినటువంటి సంఘటన ఈ సన్యాసి అనేటువంటి వ్యక్తిని చూడటం. ఈ విధంగా ఈ 4 సంఘటనలు ఆయనలో అనేక ప్రశ్నలను రేకెత్తించాయి అని చెప్పేసి మనం చెప్పచ్చు అనమాట. ఇదే టైంలో, ఈ ఆలోచనలో ఉన్నటువంటి టైంలోనే యశోద ఒక మగపిల్లాడికి జన్మను ఇచ్చింది. ఆయన్నే రాహుల్ లేదా రాహుల బౌద్ధ సాహిత్యము ఆయనని రాహుల అనే పేరుతో పిలిచిందండి. అర్థమైతే మనం ఏమంటాం? రాహుల్ అంటాం, రాహులుడు అని రాస్తాం అనమాట. కానీ బౌద్ధ సాహిత్యంలో ఏమని రాహుల అనేటువంటి కుమారుడు లేదా రాహుల్ అనేటువంటి కుమారుడు జన్మించడం అనేటువంటిది జరిగింది. చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. అయితే ఈ రాహులుడి యొక్క జన్మ గురించి చరిత్రకారులు చాలా అద్భుతంగా చెప్తారు. రాజ్యంలో పండగ వాతావరణం నెలకొందంటే, కపిలవస్తు నగరం అనేటువంటిది ఆనందం నిండిపోయిందంట. చాలా ఇంపార్టెంట్. కాబట్టి రాహులుడి యొక్క జన్మతో ప్రజలందరూ కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాడంటే, కానీ ఒక్క వ్యక్తి మాత్రం విచారంలో మిగిలిపోయి ఉన్నాడు. ఆయనే గౌతమ బుద్ధుడు అని చెప్తారు చరిత్రకారులు. చాలా ఇంపార్టెంట్. మొత్తం కూడా కపిలవస్తు నగరం అంతా కూడా ఆనందంతో, సంతోషంతో పండుగ వాతావరణం నెలకొంటే ఒక్క వ్యక్తి మాత్రం విచారంలో ఉన్నాడు. ఎవరైనా? సిద్ధార్థుడు. ఎందుకంటే తన కుమారుడి యొక్క జన్మ కంటే కూడా ఇక్కడ ఆయనలో రేకెత్తినటువంటి ప్రశ్నలకు ఆన్సర్ తెలుసుకోవాలి, సమాధానం తెలుసుకోవాలి అనేటువంటి కోరిక ఎక్కువగా ఉంది అని చెప్పేసి మనం చెప్తాం. అర్థమవుతుందండి? ఎస్. ఈ టైంలో 29 సంవత్సరాల వయసులో, ఆయనకు 29 ఇయర్స్, 29 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, ఎన్ని సంవత్సరాలండి? 29 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు. చాలా ఇంపార్టెంట్. ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు. ఏ గుర్రం మీద? కంటక అంటాం దాన్ని. కంటక. ఆయన ఒక గుర్రం ఏదండి? కంటక. ఈ కంటక అనేటువంటి ఈ యొక్క గుర్రం మీద ఆయన ఏం చేశాడంట? ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు. దీన్నే మనం ఏమంటారు అంటే మహాభినిష్క్రమణ అంటారు. నిష్క్రమణ అంటారనమాట. ఎస్. ఈ మహాభినిష్క్రమణను దేనితో సూచిస్తారు అంటారండి? మహాభినిష్క్రమణను ఏ గుర్తుతో సూచిస్తారు అని చెప్పేసి అంటే గుర్రం గుర్తుతో సూచిస్తారు. ఏ గుర్తుతో చూస్తారండి? గుర్రం గుర్తుతో సూచిస్తారు అని చెప్పేసి చెప్పవచ్చు. మహాభినిష్క్రమణ అంటారు దాన్ని. ఏమంటారమ్మా? మహాభినిష్క్రమణ. చాలా ఇంపార్టెంట్. గుర్రం గుర్తుతో సూచిస్తారు. తర్వాత వెళ్ళిన తర్వాత ఈయన అనేక విధాలుగా ఆయన అనుకున్నటువంటి ఆయన లక్ష్యాన్ని చేరడానికి ప్రయత్నించాడంట. ఆయన అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరడానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేశాడంట గౌతమ బుద్ధుడు. కొన్ని రోజులు ఉపవాసం ఉన్నాడంట. ఉపవాసం ఉంటూ ఆయన యొక్క ఏదైతే ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నలకు సమాధానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఈ ఆకలి వల్ల శరీరం అనేటువంటిది కృషించుకుపోతుంది తప్ప ఈయనకి ఆ జ్ఞానోదయం అనేటువంటిది కావట్లేదు. కాబట్టి ఉపవాసం కూడా రాంగ్. ఉపవాసం అనేటువంటి దానివల్ల మనం జ్ఞానాన్ని సాధించలేమని చెప్పేసి తెలుసుకున్నాడు ఆయన. నెంబర్ 1. తర్వాత ఉపనిషత్తులు చదివాడు.
ఉపనిషత్తులు చదివాడు. ఈ ఉపనిషత్తులు గౌతమ బుద్ధుడి మీద ప్రభావాన్ని చూపాయి. కానీ ఆయన ప్రశ్నకు ఇవి సరైన మార్గాలు కావు అని చెప్పేసి ఆయన భావించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఉపనిషత్తులు గౌతమ బుద్ధుడి మీద ప్రభావాన్ని చూపించాయా, చూపించలేదా? చూపించాయి. అయితే ఉపనిషత్తులు గౌతమ బుద్ధుని మీద ప్రభావం చూపినప్పటికీ కూడా ఆయన ప్రశ్నకు సమాధానం దీంట్లో ఉండదు అని చెప్పేసి గ్రహించి దీన్ని పక్కన పెట్టాడు. ఉపనిషత్తులను పక్కన పెట్టాడు. తర్వాత ఈయన ఇద్దరు గురువుల దగ్గర కొన్ని అంశాలను నేర్చుకున్నాడు ఆయన. ఎవరెవరు వాళ్ళు? చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పర్సన్స్. ఒక ఆయన అలారక లామా, రెండో ఆయన ఉద్దక రామపుత్ర అని చెప్పేసి అంటాం. అలారక ఉద్దక రామపుత్ర. అలారక లామ దగ్గర నుంచి ఆయన ఏం నేర్చుకున్నాడు, ఏం తెలుసుకున్నాడు చూద్దాం. ఈయన సాంఖ్యాశాస్త్రాన్ని ఆయన తెలుసుకున్నాడంట. సాంఖ్యాశాస్త్రాన్ని తెలుసుకున్నాడు అలారక రామ దగ్గర నుంచి. ఉద్దక రామపుత్ర దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాడు? యోగా విధానాన్ని నేర్చుకున్నాడు. చాలా ఇంపార్టెంట్. చూడన్నా, అలారక లామ దగ్గర నుంచి సాంఖ్యను, ఉద్దక రామపుత్ర దగ్గర నుంచి యోగ శాస్త్రాన్ని ఈయన నేర్చుకున్నాడు. అయినప్పటికీ ఈ యొక్క మార్గాలు అనేటువంటివి ఆయన్ని సంతృప్తి పరచలేదు. ఎవరిని సంతృప్తి పరచలేదు? గౌతమ బుద్ధుడిని లేదా సిద్ధార్థుడిని సంతృప్తి పరచలేదు అని చెప్పేసి మనం చెప్తాం. తర్వాత ఈయన 49 రోజులు గయకు సమీపంలో ఉరువేల అనే ప్రాంతంలో, ఉరువేల అనేది గ్రామం అండి. ఈ ఉరువేల అనేటువంటి గ్రామంలో రావి చెట్టు కింద 49 రోజులు ధ్యానం చేశాడంట. ఎన్ని రోజులు ధ్యానం చేశాడంటే 49 రోజులు ఈయన ధ్యానం చేసి జ్ఞానోదయాన్ని పొందాడు. ఈ విధంగా దాదాపుగా జ్ఞానోదయం పొందడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది గౌతమ బుద్ధుడికి అంటే 6 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 6 సంవత్సరాలు. అంటే ఇంటిని వదిలింది ఎప్పుడు? 29 సంవత్సరాలు అప్పుడు. 29 + 6 ఎంత? 35. అంటే ఆయనకి జ్ఞానోదయం లభించినప్పుడు ఆయన యొక్క వయసు ఎంత అంటే 35 సంవత్సరాలు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఎన్ని రోజులు ఆయన కఠినమైనటువంటి ధ్యానాన్ని చేశాడు అంటే 49 రోజులు అని చెప్పేసి మనం చెప్తాం. 49 రోజులు చేశాడు. ఉరువేల గ్రామము, దీన్నే ప్రజెంట్ ఏమంటున్నారంటే బోధ్గయ అంటున్నారు. దీన్ని బోధ్గయ. ప్రజెంట్ బోధ్గయ ఒకప్పటి ఉరువేల గ్రామం. గయ వేరండి. గయ వేరు, బోధ్గయ వేరు. చాలా ఇంపార్టెంట్. గయ వేరు, బోధ్గయ వేరు. ఈ గయకు సమీపాన ఉన్నటువంటి గ్రామమే ఉరువేల గ్రామం. ఈ ఉరువేల గ్రామమే ప్రజెంట్ బోధ్గయ. ఓకేనండి. ఈ బోధ్గయ అనే ప్రాంతంలో అంటే ఉరువేల గ్రామంలో నిరంజన్ నది ఒడ్డున ఆయనకి జ్ఞానోదయమైంది అని చెప్పేసి అంటారు. నిరంజన్ నది ఒడ్డున ఉరువేల గ్రామంలో రావి చెట్టు కింద ఈయనకి జ్ఞానోదయం అయింది. ఈయన ఆ యొక్క తపస్సులో ఉన్నప్పుడు, ఆ యొక్క దీక్షలో ఉన్నప్పుడు ఈయనకు ఈ యొక్క అంటే ఆహారాన్ని అందించినటువంటి మహిళ ఎవరు అని అడుగుతారు. సుజాత అని పేరు. చాలా ఇంపార్టెంట్. సుజాత ఆయనకి సేవలు చేసినటువంటి మహిళ, ఆయనకి ఆహారాన్ని అందించినటువంటి మహిళ ఎవరు అంటే సుజాత అని చెప్పేసి మనము చెప్పొచ్చు. ఈయన ఈ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు, దీర్ఘమైనటువంటి ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఈయనను అంటే డైవర్ట్ చేయడానికి ఒక దెయ్యం కూడా ప్రయత్నించిందంట. ఆ దెయ్యాన్ని ఏమని పిలుస్తారంటే మారా అంటారు. బౌద్ధ సాహిత్యంలో ఈ యొక్క దుష్టశక్తిని ఏమని పిలిచారంటే మారా. అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆయన భయపెట్టే ప్రయత్నం చేసింది, ఆయనకి సుఖాన్ని అందించాలనేటువంటి ప్రయత్నం చేసింది, ఆయనకి దుఃఖాన్ని కలిగించేటువంటి సంఘటనలు చెప్పింది. అంటే దుఃఖము, భయము ఏ విషయాలని ఆయనకి చెప్పినా సరే ఆ విషయాలు ఏమి అనకుండా ఆయన ఖచ్చితంగా ఒకే అంశం మీద, ఒకే విధానం మీద ఫోకస్ చేసి లాస్ట్కి ఈయన జ్ఞానోదయాన్ని పొందడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ మారా అనేటువంటిది కూడా ఆయన యొక్క జ్ఞానం పొందాలనే ఆలోచన ముందు ఫెయిల్యూర్ అయిపోయింది. అంటే అది విఫలం చెందింది మారాదెయ్యం చేసినటువంటి ప్రయత్నం అని చెప్పి చెప్తుంది బౌద్ధ సాహిత్యం. సార్, ఈ మారా అనేటువంటి దెయ్యం గురించి మనకి ఎక్కడ ఉంది అని చెప్పేసి అంటే త్రిపీటకాలు అంటాం. ఈ త్రిపీటకాలలో ఈ యొక్క మనం చూసిన సుత్తపీఠిక అంటాం.
ఈ సుత్త పీఠికలో ఉన్నటువంటి ఒక భాగం చాలా ఇంపార్టెంట్. సుత్త పీఠికలో ఉన్నటువంటి ఒక భాగం దీన్ని ఏమంటాము అంటే దిగానికయ అంటాం. దిగానికయ అంటాం. ఈ దిగానికయ అనేటువంటి పార్ట్లో ఉంటుంది. ఏది? ఈ మారా అనేటువంటి ఆ దుష్టశక్తి యొక్క కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. మారా అనేటువంటి ఒక దెయ్యం అంటే లేదా ఒక దుష్టశక్తి గౌతమ బుద్ధుణ్ణి జ్ఞానోదయం కాకుండా చేయడానికి ప్రయత్నించింది అనే విషయం మనకి ఎక్కడ ఉంటుందంటే త్రిపీఠికాల్లో ఒకటైనటువంటి సుత్తపీఠిక. ఈ సుత్తపీఠికలో భాగమైనటువంటి ఈ దిగానికయ, కొంతవరకు చూస్తే సంయుక్త నికయ, కొంతవరకు సంయుక్త నికయ, మెయిన్ అయితే దిగానికయ. ఈ దిగానికయ అనే పార్ట్లో ఎక్కువగా దీని గురించి డిస్కస్ చేయడం అనేటువంటిది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. అంటే ఇప్పుడు జ్ఞానోదయం అయింది దానికి. ఈ జ్ఞానోదయాన్ని ఏమంటారంటే సంబోధి అంటారు. చాలా ఇంపార్టెంట్. బుద్ధుడికి జ్ఞానోదయం అవ్వడాన్ని ఏమంటారంటే సంబోధి అంటారు. ఏమంటారమ్మా? సంబోధి. ఈ సంబోధి అనేటువంటి అంశాన్ని దేంతో సూచిస్తారు అంటే రావి చెట్టుతో సూచిస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. సంబోధి అనేటువంటి దాన్ని దేంతో సూచిస్తారండి? ఆ రావి చెట్టు. దీన్ని మనం బోధి వృక్షం అని కూడా పిలుస్తాం. బోధి వృక్షం అంటే గౌతమ బుద్ధుడికి ఎప్పుడైతే జ్ఞానోదయం అయిందో, జ్ఞానోదయం అయిన వెంటనే రావి చెట్టు ఏమైంది? బోధి వృక్షం అయిపోయింది. ఉరువేల గ్రామం ఏమైంది? బోధ్గయగా మారిపోయింది. సిద్ధార్థుడు ఏమయ్యాడు? సిద్ధార్థుడు ఏ పేరుతో పిలిచారు? గౌతమ బుద్ధుడయ్యాడు. ఎస్, చూడండి, చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. గౌతమ బుద్ధుడికి ఎప్పుడైతే జ్ఞానోదయం అంటే సిద్ధార్థుడికి ఎప్పుడైతే జ్ఞానోదయం అయిందో వెంటనే ఈ ప్లేస్లు చూడండి, రావి చెట్టు బోధి వృక్షంగా మారింది, ఉరివేల అనే ప్రాంతం బోధ్గయగా మారింది, సిద్ధార్థుడు బుద్ధుడిగా మారాడు. సిద్ధార్థుడు ఏ విధంగా మారాడంట? బుద్ధుడిగా మార్పు చెందాడు. అంటే ఈ మార్పులు అనేటువంటి ప్రధానంగా జరిగాయి. దీన్నే మనం సంబోధి అంటాం. ఈ సంబోధి అనే దాన్ని దేంతో చూస్తామంటే ఈ యొక్క రావి చెట్టుతో చూపించడం అనేటువంటిది జరుగుతుంది. ఎస్, ఇప్పుడు ఆయన ఒక జ్ఞానాన్ని తెలుసుకున్నాడు. ఆయన తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మొట్టమొదటిసారిగా 5 మంది శిష్యులకు చెప్పాడు. 5 మెంబర్స్, 5 మంది శిష్యులకి ఆయన చెప్పడం అనేటువంటిది జరిగిందనమాట. ఏ ప్రాంతంలో? సారనాథ్. చాలా ఇంపార్టెంట్ అండి. సారనాథ్ అనే ప్రాంతంలో ఈయన తెలుసుకున్నటువంటి సత్యాన్ని మొట్టమొదటిసారిగా జింకల వనానికి సమీపాన, జింకల వనం, డీర్ పార్క్ అంటాం. ఈ డీర్ పార్క్ దగ్గర సారనాథ్లో ఈయన 5 మంది శిష్యులకి మొట్టమొదటిసారిగా బోధన చేయడం అనేటువంటిది జరిగింది. ఈ బోధనని ఏమంటారంటే ధర్మచక్ర పరివర్తనం అంటారు. ధర్మచక్ర పరివర్తనం అంటారు. ఈ ధర్మచక్ర పరివర్తనాన్ని దేంతో చూపిస్తారు సార్? చక్రంతో సూచిస్తారు. ఈ చక్రంలో ఎన్ని గీతలు ఉంటాయి అంటే 8 గీతలు ఉంటాయి. అది 8 గీతలు కలిగినటువంటి చక్రంతో సూచిస్తారు. దేన్ని? ధర్మచక్ర పరివర్తనం అంటే మొట్టమొదటిసారిగా 5 మంది శిష్యులకి బోధించడం. ఎవరు 5 మంది శిష్యులు? సారనాథ్ ప్రాంతంలో బుద్ధుని యొక్క బోధనలు విన్నటువంటి 5 మంది శిష్యులు ఎవరు అని చెప్పేసి మనం అంటే చూడండి. నెంబర్ 1 కౌండిన్య, నెంబర్ 2 తిప్ప, నెక్స్ట్ నెంబర్ 3 మహాయాన, నెక్స్ట్ అదేవిధంగా 4 అస్సగి అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ అదేవిధంగా నెంబర్ 5 మనం చూసినట్లయితే బోధియా అని చెప్పేసి అంటాం. బోధియా చూడమ్మా, చాలా ఇంపార్టెంట్. కౌండిన్య, అదేవిధంగా తిప్ప, అదేవిధంగా మహాయాన, అదేవిధంగా అస్సగి, బోధియా అని చెప్పేసి అంటాం. ఈ 5 మంది శిష్యులకి మొట్టమొదటిసారిగా తన యొక్క తెలుసుకున్నటువంటి అంశాన్ని చెప్పాడు. వీటినే ఆయన ఆ యొక్క తొలి బోధ ఏదైతే ఉందో ఆ బోధనే మనం ఏమంటామంటే మనం చూసినట్లయితే ధర్మచక్ర పరివర్తనం అంటాం. ఈ ధర్మచక్ర పరివర్తన ఏం చెప్తున్నాడు ఆయన అంటే ప్రపంచమంతా దుఃఖమయం అంటున్నాడు. దుఃఖానికి కారణం కోరిక. ఎస్, ప్రపంచం అంతా దుఃఖమే. ఈ దుఃఖానికి కారణం ఏంటంట? కోరికని జయించవచ్చా? ఎస్, జయించవచ్చు. ఎలా జయించాలి కోరికను? అష్టాంగ మార్గాన్ని పాటించడం వల్ల, అష్టాంగ మార్గాన్ని అనేటువంటి దాన్ని అనుసరించడం వల్ల కోరికలను జయించవచ్చు అని చెబుతున్నాడు. ఎవరు? గౌతమ బుద్ధుడు. దీన్నే మనం ఏమంటాము అంటే వీటినే ఆర్య సత్యాలు అంటాము. వీటిని ఏమంటామండి? ఆర్య సత్యాలు అంటాం. ఎస్, చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశంగా మనం చెప్తాం దీన్ని. ఆర్య సత్యాలు అని చెప్పేసి అంటాం. చూడండి ఇక్కడ ఏంటి చూడండి అమ్మా, ప్రపంచం అంతా దుఃఖమయం. చూడండి, సముదయ, నిరోధ,
అండ్ అండ్ మార్గ. చాలా ఇంపార్టెంట్ ఆయన చెప్పినటువంటి అంశాలు. దుఃఖ, సముదయ, నిరోధ, మార్గ. ప్రపంచమంతా దుఃఖమయము. ఈ దుఃఖానికి కారణం ఏంటంట? కారణం ఉంది చూడండి, దుఃఖానికి కారణం ఉంది. ఏంటి ఆ కారణము? కోరిక. ఈ దుఃఖానికి గల కారణాన్ని తొలగించవచ్చు. అంటే ఆ కోరికను ఏం చేయొచ్చంట? తొలగించచ్చంట. ఈ ఎలా తొలగించాలా, ఎలా నిరోధించవచ్చు? అష్టాంగ మార్గాన్ని పాటిస్తే, అది అష్టాంగ మార్గాలను పాటిస్తే వీటిని మనం తొలగించవచ్చు. ఎప్పుడైతే కోరికలు లేకుండా ఉంటాయో మోక్షం లభిస్తుంది అంటాడు ఆయన. కోరికలు నశించినప్పుడే ఏమొస్తుంది? మోక్షం అనేటువంటిది మనిషికి లభిస్తుంది. ఎప్పుడు నశిస్తాయంటే కోరికలు? అష్టాంగ మార్గాలను పాటిస్తే. అష్టాంగ మార్గాలు ఎన్ని? 8. చాలా ఇంపార్టెంట్ అండి. పైన ఉన్నటువంటి ఈ 4గిటిని ఏమంటారంటే ఆర్య సత్యాలు అంటారమ్మా. ఆర్య సత్యాలు అంటారు. కాబట్టి ఆర్య సత్యాలు ఎన్ని? 4. అష్టాంగ మార్గాలు ఎన్ని? 8. ఏంటవి? చూడండి. బుద్ధుడు దుఃఖాన్ని అధిగమించి నిర్వాణం సాధించడానికి అష్టాంగ మార్గాన్ని సూచించాడు. ఏంటది చూద్దాం. సరి అయిన దృష్టి, సమ్యక్ దృష్టి అంటున్నాడు. దుఃఖానికి గల కారణాన్ని అర్థం చేసుకోవడం, అది ఫస్ట్ వన్. చూడండమ్మా, సమ్యక్ దృష్టి అంటే సరి అయిన దృష్టి. దుఃఖానికి గల కారణాన్ని ఏంటో ముందు అర్థం చేసుకోవాలి. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, సమ్యక్ సంకల్ప్, సరైన నిశ్చయం. సమ్యక్ సంకల్ప్ అంటే సరైన ఆలోచనలు, సరైన ఉద్దేశాలను కలిగి ఉండడము. నెక్స్ట్ తర్వాత చూడండి, సమ్యక్ వాక్ అంటే సరైన మాట, సరైన వాక్కు. సత్యంగా మరియు దయతో మాట్లాడాలి. సత్యంగా మరియు దయతో మాట్లాడాలి. నెక్స్ట్ సమ్యక్ కర్మంతా, సరైన క్రియ, నైతికంగా మరియు అహింసతో ప్రవర్తించడము. సరి అయిన జీవనం, సమ్యక్ జీవ లేదా సమ్యక్ అజీవ, నిజాయితీగా నైతికంగా జీవనోపాధిని పొందడం. సరి అయిన చర్య, సమ్యక్ వ్యాయామ అంటారనమాట. స్వవికాసం కోసం నిరంతరం కృషి చేయడం. సరైన ఆలోచన, సమ్యక్ స్మృతి అని చెప్పేసి అంటాం. పూర్తి జాగృతి మరియు స్వేచ్ఛతో అంటే స్వచేతతో జీవించడం చాలా ఇంపార్టెంట్. సమ్యక్ సమాధి అంటే సరి అయిన ధ్యానము అని చెప్తున్నాడు. మానసిక ఏకాగ్రత మరియు దృష్టి కోసం ధ్యానం చేయడం. వీటిని మనం ఏమంటారంటే అష్టాంగ మార్గాలు అంటారు. మళ్ళీ చెప్తాను చూడండి, మెయిన్గా చూడండి. సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పు, సమ్యక్ వాక్కు, సమ్యక్ కర్మంత, సమ్యక్ అజీవ, సమ్యక్ వ్యాయామ, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు, ఖచ్చితంగా నేర్చుకోవాలన్నమాట. అంటే మన క్వశ్చన్ ఎలా అడుగుతాడో డిఫరెంట్గా వస్తుంది. అంటే ఇది ఇచ్చేస్తాడు అనమాట. ఏంటి? అష్టాంగ మార్గాల్లో సమ్యక్ సంకల్ప అంటే ఏంటి అంటాడు. అది అష్టాంగ మార్గాల్లో సమ్యక్ అజీవ అంటే అర్థం ఏంటి, సమ్యక్ సమాధి అంటే అర్థమైంది అని ఎట్లా అడుగుతాడు. లేదా ఇంకా ఎలా అడుగుతాడు చూడండి. ఇంకెలా అడుగుతాడు? మానసిక ఏకాగ్రత మరియు దృష్టి కోసం ధ్యానాన్ని సూచించేటువంటి అష్టాంగ మార్గం ఏది అంటాడు. అంటే ఈ కాన్సెప్ట్ని చెప్పేటువంటిది ఏది? అష్టాంగ మార్గాలు అంటే సమ్యక్ సమాధి అని చెప్పేసి అంటాం. సరైన ఆలోచనలు, ఉద్దేశాలను కలిగి ఉండడం. దీన్ని ఏమంటారు అష్టాంగ మార్గాలు అంటే సమ్యక్ సంకల్ప. అంటే రివర్స్లో ఇలా అడుగుతాడండి. కాబట్టి ఖచ్చితంగా మనము అష్టాంగ మార్గాలను 100% నేర్చుకోవాలి. అష్టాంగ మార్గాలు చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనము చెప్తాం. ఈ అష్టాంగ మార్గాన్ని మధ్య మార్గం అని కూడా పిలవచ్చు. మధ్య మార్గం అని కూడా పిలవచ్చు. అష్టాంగ మార్గాన్ని ఏ పేరుతో పిలవచ్చు అండి? మధ్య మార్గం అనే పేరుతో కూడా పిలవచ్చు. ఎందుకు మధ్య మార్గం అనే పేరుతో పిలవాలి అష్టాంగ మార్గాన్ని? చాలా ఇంపార్టెంట్. చూడండి, మధ్య మార్గం కఠినమైనటువంటి విధానాలను పాటించకుండా, సుఖభోగాలను పాటించకుండా మధ్యలో ఉన్నటువంటి విధానాలే అష్టాంగ మార్గాలు. అది అష్టాంగ మార్గము ఏం చెప్తుందండి? అత్యంత కఠినమైనటువంటి మార్గాన్ని చెప్పదు. జైన మతంలో మనం చూసినట్లయితే, ఎగ్జాంపుల్ జైన మతం మనం చూసినట్లయితే అహింస. చూడండి, పంచవ్రతాలలో అహింస. ఎక్కడ? జైన మతంలో అహింస. ఎలాంటి అహింస? అత్యంత కఠినమైనటువంటి అహింస. ఏం చెప్తుంది ఇక్కడ ఈ జైన మతము అంటే, నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అని చెప్తుంది. చాలా ఇంపార్టెంట్. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి వాటికి కూడా ఆత్మ అనేటువంటిది ఉంటుంది అని చెప్పి చెప్తుంది. కాబట్టి సూక్ష్మజీవులు నీ శరీరంలోకి వెళ్ళి చావకుండా ఉండడం కోసం నువ్వు మూతికి ఒక తెల్లటి వస్త్రాన్ని ధరించాలి అని చెప్తుంది.
అదేవిధంగా నువ్వు నడిచేటప్పుడు చెప్పులు ధరించకూడదు, ఎందుకంటే క్రిమికీటకాలు నీ కాళ్ళ కింద పడి మరణిస్తాయి. అదే వ్యవసాయానికి కూడా ఇది పూర్తి ఆపోజిట్ అని చెప్పాలి, ఎందుకంటే క్రిమికీటకాలను చంపకుండా వ్యవసాయం ఎలా చేస్తాం? అంటే కఠినమైనటువంటి నియమాలతో కూడుకుంటుంది జైన మతం. అలాంటి కఠినమైనటువంటి నియమాలు మనకి ఎక్కడా కూడా కనిపించే బౌద్ధ మతంలో. ఇంకా చెప్పాలంటే సల్లేఖన, శరీరాన్ని కృషింపజేసి మరణించడం దేంట్లో? జైన మతంలో. అలాంటి మార్గాలు, అలాంటి విధానాలు మనకు దేంట్లో కనిపించవు? బౌద్ధ మతంలో కనిపించవు. కాబట్టి పూర్తి కఠినమైన విధానాలను కానీ పూర్తి సుఖభోగాలను కానీ రెండు విధానాలను ఈ యొక్క బౌద్ధ మతం అనేటువంటిది యాక్సెప్ట్ చేయదు. ఈ మధ్య మార్గాన్ని అనుసరిస్తుంది. అష్టాంగ మార్గాల్లో ఉన్నటువంటి ఆ 8 సూత్రాలు ఈ తీవ్ర కఠినత్వాన్ని కానీ తీవ్ర సుఖభోగాలను కానీ యాక్సెప్ట్ చేయవు. ఇదే మధ్య బుద్ధుడు సూచించిన మార్గం. చాలా ఇంపార్టెంట్. మోక్షానికి బుద్ధుడు సూచించిన మార్గాన్ని ఏమని పిలుస్తారంటే అష్టాంగ మార్గము లేదా మధ్య మార్గము అని చెప్పేసి పిలుస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన అంశం, గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా, క్లియర్. ఇది మనకు అష్టాంగ మార్గాలు మరియు ఆర్య సత్యాలు అని చెప్పేసి అంటున్నాం. కాబట్టి బుద్ధుడి యొక్క మొదటి బోధన ఎక్కడ చేశాడు? ఫస్ట్ ఆయన యొక్క బోధన ఎక్కడ జరిగిందంట? సారనాథ్లో జరిగింది. చాలా ఇంపార్టెంట్. సారనాథ్లో జరిగింది. సారనాథ్ అనే ప్రదేశంలో జరిగింది. ఆయన దాదాపుగా 80 సంవత్సరాల వరకు, ఆయన మరణించే వరకు కూడా అనేక ప్రదేశాలను తిరిగి, అనేక ప్రాంతాలను ఈయన తిరిగి అనేక బోధనలు అనేటువంటివి చేశాడు. అయితే చూడండి, కొన్నిసార్లు వర్షాకాల సమయంలో రెయిన్ సీజన్, వర్షాకాలం సీజన్లో కొన్ని ప్రాంతాల్లో ఉండి అక్కడ ఈయన బోధనలు చేసేవాడు. వర్షాకాలం సమయంలో కొన్ని ప్రాంతాల్లో, అంటే 3 నెలలు ఉంటుందండి, 3 months. ఈ 3 months దీన్ని ఏమంటారంటే వస్సా అంటారు. వస్సా, ఈ వస్సల టైంలో కొన్ని ప్రాంతాల్లో ఆయన ఉండడం అనేటువంటి జరిగిందంట. కొన్ని ప్రాంతాల్లో ఆ 3 నెలలు ఆగి తర్వాత మళ్ళీ ప్రయాణాన్ని చేశాడు. ఎక్కువ వర్షాకాలాలు ఆయన గడిపినటువంటి ప్రాంతం ఏది అంటాడు. నెంబర్ 1 శ్రావస్తి. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అండి. శ్రావస్తి అంటాం. ఏమంటాం? శ్రావస్తి అని చెప్పేసి అంటాం. శ్రావస్తి అనేటువంటి ప్రాంతముతో ఆయనకి అనేకమైనటువంటి అవినాభావ సంబంధాలు కలిగి ఉన్నాయి. ఎందుకంటే చూడండి, శ్రావస్తి ఎక్కువ వස්සలు గడిపినటువంటి ప్రాంతం ఏది అంటే ఎక్కువ వర్షాకాల సీజన్లు గడిపినటువంటి ప్రాంతం ఏది అంటే శ్రావస్తి అని చెప్పేసి అంటాం. అదేవిధంగా ఇంకా చెప్పాలి అంటే ఈ శ్రావస్తి ప్రాంతంలోనే గౌతమ బుద్ధుడు 1000 members ఆఫ్ బుద్ధాగా మారడం చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఏం చేశాడు ఈయన అంటే ఆయన ఉన్నటువంటి మహిమలను కూడా చూపించినటువంటి ప్రాంతం ఏది అంటే శ్రావస్తి అనే ప్రాంతమే. అంటే ఈ శ్రావస్తి అనే ప్రాంతంలో ఆయన కొంతమంది బ్రాహ్మణులకు కనువిప్పు కలిగించడం కోసం 1000 మంది బుద్ధులుగా మారడం జరిగింది. 1000 మంది బుద్ధ, 1000 members ఆఫ్ బుద్ధ. దీన్నే ఏమంటారు? శ్రావస్తి చమత్కార్ అంటారు. దీన్ని ఏమంటారమ్మా? శ్రావస్తి చమత్కార్. దీని గురించి మనము గుప్తులు అనేటువంటి టాపిక్లో మనం మాట్లాడుకుంటాం, ఆ తర్వాత సంగతి. అయితే ఇక్కడ చూడండి, ఎక్కువ వస్తలు గడిపినటువంటి ప్రాంతం ఏది అంటే శ్రావస్తి. ఈ శ్రావస్తి ప్రాంతానికిలోనే కదా ఈ యొక్క అంగుళీమాల దొంగ, ఈ అంగుళీమాల కూడా బుద్ధుని యొక్క శిష్యుడిగా మారాడు శ్రావస్తి ప్రాంతంలోనే. అదేవిధంగా ఇంకా మనం చెప్పాలంటే ఈ శ్రావస్తి ప్రాంతంలోనే జేతవనాన్ని నిర్మించాడు. జేతవనం ఎవరు? ఆనంద పిండగ అనేటువంటి వ్యక్తి. చాలా ఇంపార్టెంట్. అంటే ఈ శ్రావస్తితో చాలా అవినాభావ సంబంధాలు కలిగి ఉన్నాడు ఎవరు? గౌతమ బుద్ధుడు. కాబట్టి చూడండమ్మా, ఫస్ట్ ఎక్కువ వర్షాకాలాలు గడిపినటువంటి ప్లేస్ ఏది అంటే శ్రావస్తి అని చెప్పేసి అంటాం. అయితే మొదటి వర్షాకాలం ఎక్కడ గడిపాడు ఆయన? అది మొదటి వర్షాకాలం గడిపినటువంటి, అంటే మొదటి వర్ష గడిపినటువంటి ప్రాంతం ఎక్కడ? సారనాథ్. మొదటి వర్ష గడిపినటువంటి ప్రాంతం ఏదంటే సారనాథ్. అదే చివరిది, లాస్ట్ది చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇవన్నీ కూడా. లాస్ట్ది ఎక్కడ? వైశాలి అని చెప్పేసి అంటాం. ఒక్క శ్రావస్తిలోనే దాదాపుగా 24 నుంచి 25 వర్షాకాలాలు ఆయన గడిపాడంట. నెంబర్ 1 ఎక్కువ ప్లేస్ గడిపింది శ్రావస్తిలోనే. నెక్స్ట్ అదేవిధంగా ఎక్కువ బోధనలు చేసింది కూడా, ఆయన బోధనలు ఎక్కువగా చేసింది కూడా ఎక్కడ? శ్రావస్తిలోనే. అదేవిధంగా ఫస్ట్ వర్షాకాలం గడిపింది ఎక్కడ? సారనాథ్లో. లాస్ట్ వర్షాకాలం గడిపింది ఎక్కడ? వైశాలి అనే ప్రాంతంలో.
ఈ యొక్క అంశాలు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఉంటాయి. ఓకే, అది ఓకే. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే, ఇప్పుడు ఈయన ఏం చేస్తా ఉన్నాడు, బోధనలు చేసుకుంటూ పోతున్నాడు అనమాట. ఒకవేళ బోధనలు లేని సమయంలో, బోధనలు చేయనప్పుడు ఎక్కడ ఎక్కువ గడిపేవాడు? చూడండి, చాలా ఇంపార్టెంట్. బోధనలు లేని టైంలో, ఈయన బోధనలు చేయని సమయంలో ఎక్కువగా ఎక్కడ ఉండేవాడు అంటే రాజగృహలో ఉండేవాడు. రాజగృహలో ఉండేవాడు. బోధనలు చేయనప్పుడు ఈయన ఎక్కువగా ఎక్కడ విశ్రాంతి తీసుకునేవాడు అంటే రాజగృహ అనే ప్రాంతంలో ఎక్కువగా గడిపాడు అని చెప్పేసి చెప్పొచ్చు. ఎప్పుడు? బోధనలు లేనప్పుడు అండి. బోధనలు లేనప్పుడు. అర్థమవుతుందా? దాన్నే మనం ఏమంటామంటే కుద్రగిరి అంటాం. అక్కడ ఆ కొండల్లో ఈ కుద్రగిరి అనేటువంటి ప్రాంతంలో ఈయన రాజగృహం సమీపాన కుద్రగిరి అనేటువంటి ప్రాంతం దగ్గర ఈయన ఉండేవాడు, విశ్రాంతి తీసుకునేవాడు. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఎస్, ఈ విధంగా ఈయన బోధనలు చేశాడండి. లాస్ట్కి ఏ ప్రాంతంలో ఈయన మరణించాడు అని అంటాడు. ఏ ప్రాంతంలో మరణించాడు? మళ్ళీ రాజధాని అయినటువంటి కుసీనారా. ఈ కుసీనారా అనే ప్రాంతంలో మనకు ప్రధానంగా ఈయన 80 సంవత్సరాల వయసులో మరణిస్తాడు. ఎన్ని సంవత్సరాల వయసులో మరణించాడమ్మా? 80 సంవత్సరాల వయసులో ఈయన మరణించడం అనేటువంటిది జరిగింది. ఈ 80 సంవత్సరంలో ఎవరు పెట్టినటువంటి ఆహారాన్ని తిని ఈయన మరణించాడు అంటే ఒక కమ్మరి అయినటువంటి చుండ అంటారు ఆయన్ని. చుండ, అర్థమవుతుంది? ఈ చుండ అనేటువంటి వ్యక్తి పెట్టినటువంటి ఈ ఆహారాన్ని భుజించి ఆయన మరణిస్తాడు. ఈ ఆహారం మీద మళ్ళీ బౌద్ధ మతంలో, బుద్ధిజంలో, బౌద్ధ సాహిత్యంలో అనేకమైనటువంటి వాస్తవాలు అవాస్తవాలు ఉన్నాయి. చూద్దాం. ఇక్కడ ఏం ఆహారం పెట్టాడు, ఏం తిన్నాడు ఈయన? చాలామంది ఏమంటారంటే పంది మాంసం తిన్నాడు అంటారు. పంది మాంసం తిని అది అరకగా మరణించాడు ఈయన, అంటే మోషన్స్ అయ్యి విరేచనాలు అయ్యి మరణించాడు ఈయన అని చెప్పేసి అంటారు. దీన్ని బౌద్ధ సాహిత్యం ఒప్పుకోదు. ఎక్కువ మంది బౌద్ధులు ఒప్పుకోరు. ఏమి తిన్నారని ఒప్పుకుంటారు. ఆయన ఏం తిన్నారంట? పుట్టగొడుగులు తిన్నాడంట. అది పుట్టగొడుగులు పెట్టాడు. ఈ పుట్టగొడుగులు తినిన తర్వాత ఆయన అస్వస్థతకు గురయ్యాడు. ఈ పుట్టగొడుగులు తిని అస్వస్థతకు గురయ్యి మరణించాడు అని చెప్పేసి అంటారు. అర్థమవుతుందండి? ఈ పుట్టగొడుగులు, అదేవిధంగా పిండితో చేసినటువంటి రొట్టెలు, వీటిని భుజించి మరణించారు అని చెప్పి కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారు, లేదు పంది మాంసం తిని మరణించాడని చెప్పి. అంటే ఏదేమైనప్పుడు కూడా 80 సంవత్సరాల వయసులో మల్ల రాజధాని అయినటువంటి కుసీనారా అనే ప్రాంతంలో మరణించాడు. ఎస్, కుసీనారా అనే ప్రాంతంలో ఈయన మరణించడము యాదృచ్ఛికమా, లేదా అంటే కుసీనారా అనే ప్రాంతంలో ఆయన మరణించడము అది సడన్గా జరిగిందా, లేదా ముందే నిర్ణయించబడిందా? ఎస్, ముందే నిర్ణయించబడింది అని చెప్పేసి మనం చెప్పాలి. అంటే ముందే ఈయన ఈ ప్రాంతంలో మరణించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడంట. ముందే ఈ ప్రాంతంలో మరణించాలి అని చెప్పేసి ఆయన నిర్ణయం అనేటువంటిది తీసుకున్నాడు అని చెప్పేసి అంటారు అనమాట. దీన్ని ఆనందుడు చెప్తాడు. ఎవరు చెప్తాడండి? ఆనందుడు. ఏం చెప్తున్నాడు ఆనందుడు? బుద్ధుడు నిర్యాణం మీన్స్ చనిపోవడం. నిర్యాణం చెందడానికి 6 ప్లేసులను సూచించాడంట. 6 ప్రాంతాలను సూచించాడంట. ఎవరు 6 ప్రాంతాలను సూచించింది? ఆనందుడు అనేటువంటి వ్యక్తి 6 ప్రాంతాలను సూచించాడండి. గౌతమ బుద్ధుడు అనేటువంటి వ్యక్తి నిర్యాణం చెందడానికి 6 ప్రాంతాలను సూచించాడండి. ఆ 6 ప్రాంతాలు ఏవి? నెంబర్ 1 రాజగృహ. నెంబర్ 1 ప్రాంతం ఏదంటే రాజగృహ అంటాం. రెండో ప్రాంతం ఏంటి ఇక్కడ అంటే చంపా. మూడో ప్రాంతం ఏది అంటే శ్రావస్తి. ఏ ప్రాంతం అండి? శ్రావస్తి. 4వ ప్రాంతం ఏది? సాకేత. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా 5వ ప్రాంతం ఏది? కాశీ. 6వ ప్రాంతం ఏది? కౌశాంబి అంటాం. కౌశాంబి అని చెప్పేసి అంటాం. ఇవి 6 ప్రాంతాలు. గౌతమ బుద్ధుని యొక్క నిర్యాణానికి ఆనందుడు సూచించినటువంటి ప్రదేశాలు 6 ప్రదేశాలు: రాజగృహ, చంప, శ్రావస్తి, సాకేత, కాశీ, కౌశాంబి. ఎస్ఐ 2018లో ప్రిలిమ్స్లో అడిగినటువంటి క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్.
సబ్ ఇన్స్పెక్టర్లో 2018లో అడిగినటువంటి ప్రశ్న అనమాట. ఈ ఈ యొక్క జతను గుర్తించండి, ఈ యొక్క నగరాలను గుర్తించండి అని చెప్పేసి అడిగాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా చేసినప్పుడు ఈ 6 ప్రాంతాలను నిరాకరించాడంట గౌతమ బుద్ధుడు. ఆయన కుషీ ప్రాంతాన్ని, కుషీనగర్ని, కుషీనారా ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నాడు అని చెప్పేసి ఆనందుడు అనేటువంటి వ్యక్తి తెలియజేస్తాడు. ఎవరు తెలియజేస్తాడండి? ఆనందుడు. అంటే ఆయన మరణం అనేటువంటిది సడన్గా జరగలా. ఆ కుషినారా అనే ప్రాంతంలో ఆయన మరణించాలి అనుకున్నాడు, మరణించాడు. ఈయన్ను ఈ కుషినారా ప్రాంతంలో సమాధి చేశారు. ఎక్కడ? 2 సాల్ వృక్షాల యొక్క మధ్యలో, 2 సాల్ వృక్షాల యొక్క మధ్యలో ఈయన కుడివైపున తిరిగి పడుకొని నిర్యాణం చెందాడంట. కుడివైపున తిరిగి పడుకొని, అంటే కుడివైపున ఇలా పడుకొని, మనల్ని ఎలా చేస్తామని ఇలా పడుకోబెడతారు. కానీ ఆయన ఏం చేస్తారు? కుడివైపున తిరుగు పడుకుంటే ఈ 2 సాలు వృక్షాల మధ్యలో ఈ నిర్యాణం అనేటువంటిది చెందాడు. ఈ విధంగా మరణించాడు. ఈయన మరణాన్ని ఏమంటారు? మహాపరి నిర్యాణం అని పిలుస్తారు. మహాపరి నిర్యాణం అని పిలుస్తారండి. చాలా ఇంపార్టెంట్. ఈ మహాపరి నిర్యాణం అనేటువంటిది మనం చూసినట్లయితే దేనితో సూచిస్తారు అంటే స్తూపం గుర్తుతో సూచిస్తారు అని చెప్తున్నాం. దే గుర్తు చూస్తారమ్మా? స్తూపం అనేటువంటి గుర్తుతో సూచిస్తారు. వీటినే పంచకళ్యాణీలు అంటారు. చాలా ఇంపార్టెంట్. ఏమంటారు వీటిని? పంచకళ్యాణీలు అంటారు అనమాట. అంటే చూడండి, పంచకళ్యాణీలు ఏంటి? పంచకళ్యాణీలు అంటే చూడండి, బుద్ధుడి యొక్క పుట్టుక నుంచి ఆయన నిర్యాణం చెందేంత వరకు, అంటే మరణించేంత వరకు జరిగినటువంటి 5 ప్రధాన సంఘటనలను ఏమంటారంటే పంచకళ్యాణీలు అని పిలుస్తారు. ఏంటి ఆ 5 ప్రధాన సంఘటనలు? 5 ప్రధాన సంఘటనలు ఏంటి ఇక్కడ అంటే, నెంబర్ 1 బుద్ధుని యొక్క పుట్టుక అంటే జననం. 2 మహాభి నిష్క్రమణ. 3వది సంబోధి. 4వది ధర్మ చక్ర పరివర్తనం. నెక్స్ట్ 5వది మహాపరి నిర్యాణం అంటాం. మహాపరి నిర్యాణం అని చెప్పేసి అంటాం అనమాట. ఈ 5 సంఘటనలను 5 గుర్తులతో చూస్తాం మనం. ఏంటి? జననం. చూడమ్మా, జననం అనేదాన్ని తామర పువ్వుతో చూస్తాం. జననాన్ని తామర పువ్వుతో చూస్తాం. అదేవిధంగా మహాభి నిష్క్రమణ అని చెప్పేసి అంటున్నాం. ఏమంటున్నాం అమ్మా? మహాభి నిష్క్రమణ అని చెప్పేసి అంటున్నాం. ఈ మహాభి నిష్క్రమణ అనేటువంటి దాన్ని గుర్రంతో సూచిస్తాం. గుర్రం. సంబోధి అనేటువంటి అంశాన్ని, అంటే సంబోధి అనేటువంటి దాన్ని మనము బోధి వృక్షంతో చూస్తాం. ఏ వృక్షంతో చూస్తాం? బోధి వృక్షం. నెక్స్ట్ ధర్మచక్ర పరివర్తనం అనేదాన్ని 8 గీతలు లేదా 8 చక్రాలు కలిగినటువంటి లేదా 8 గీతలు కలిగినటువంటి చక్రంతో చూసిస్తాం. ఓకేనమ్మా? నెక్స్ట్ మహాపరి నిర్యాణం అంటున్నాం. ఈ మహాపరి నిర్యాణాన్ని దేనితో చూసిస్తారు అంటే స్తూపంతో చూస్తారు. స్తూపంతో చూస్తారు. వీటిని పంచకళ్యాణీలు అంటారమ్మా. ఈ పంచకళ్యాణీలు కలిగినటువంటి స్తూపం మనకి ఎక్కడ ఉందంటే, ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే అమరావతి స్తూపం. అమరావతి స్తూపం ఏదైతే ఉందో, ఈ అమరావతి స్తూపం మీద మనకు పంచకళ్యాణీలు చెక్కబడ్డాయి. చాలా ఇంపార్టెంట్. పంచకళ్యాణీలు అనేటువంటి మనకు ఎక్కడ కనిపిస్తాయి మనకు అంటే అమరావతి స్తూపం దగ్గర కనిపిస్తాయి అని చెప్పేసి మనం చెప్పొచ్చు. క్లియర్. నెక్స్ట్ పంచకళ్యాణీలు అంటే ఈ 5 గుర్తులను, ఈ 5టిని పూజించే విధానం చాలా ఇంపార్టెంట్. పంచకళ్యాణీలను పూజించేటువంటి పద్ధతిని ఏమని పిలుస్తారు అంటే చైత్యకవాదం అని పిలుస్తారు. చైత్యకవాదం. ఈ చైత్యకవాదం అనేటువంటి కాన్సెప్ట్ని మనకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే మహాదేవ భిక్షు అనేటువంటి వ్యక్తి తీసుకొచ్చాడండి. చాలా ఇంపార్టెంట్. చైత్యకవాదము అంటే ఏదైతే బుద్ధుని యొక్క పవిత్రమైనటువంటి జన్మ నుంచి పవిత్రమైనటువంటి నిర్యాణం వరకు ఉన్నటువంటి గుర్తులను ఈ పూజించేటువంటి పద్ధతినే చైత్యకవాదం అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే పంచకళ్యాణీలను పూజించడం, దీన్నే చైత్యకవాదం అంటారు. చైత్యకవాదాన్ని తీసుకొచ్చిన ఎవరు? మహాదేవ భిక్షు అని చెప్పేసి అంటాం అనమాట. అర్థమవుతుందన్నమా? చాలా చాలా ఇంపార్టెంట్. నేను మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తిగా చెప్తాం, ఏపీ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా చెప్తాం. ఎవరిని? మహాదేవ భిక్షు అనేటువంటి వ్యక్తిని. కాబట్టి ఇది మనకు బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. అంటే బుద్ధుని యొక్క
ఆ పుట్టుక నుంచి బుద్ధుని యొక్క నిర్యాణం వరకు సంబంధించినటువంటి అంశాలుగా మనం చెప్తాం. తర్వాత మనము బౌద్ధ మతం యొక్క లక్షణాల గురించి, అదేవిధంగా బౌద్ధ మతం యొక్క చీలికల గురించి, ఇలాంటి ఆసక్తికరమైనటువంటి అంశాల గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకే. థ్యాంక్ యూ.